వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్ అండి. ఏ టైంలో చూస్తున్న వాళ్ళకి ఆ టైంలో విష్ చేసేసాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే క్యాన్ స్కర్ట్ అండి. పిల్లలకి క్యాన్ స్కర్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్న దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎంత మెజర్‌మెంట్స్‌తో మనము క్యాన్ తీసుకోవాలి అన్న దాని గురించి మొత్తం ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ నేను 2 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. పాలిస్టర్ లైనింగ్ తీసుకొని దాన్ని ఇలా 2 ఫోల్డింగ్స్‌లో పెట్టుకొని తర్వాత సమోసా ఫోల్డింగ్ లాగా ఇలా వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఇక్కడ మనము ఎవరికైతే స్టిచ్ చేస్తున్నామో వాళ్ళ లెంత్ మెజర్‌మెంట్స్‌ని బట్టి ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలండి. నేను ఇక్కడ లెంత్ 25.5కి మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్ లూజు మనం మెజర్‌మెంట్స్‌ని బట్టి మనం డ్రా చేసుకోవాలండి. మనం ఎవరికైతే స్టిచ్ చేస్తున్నామో వాళ్ళ మెజర్‌మెంట్స్‌ని బట్టి మార్క్ చేసుకోవడమే. నేను మెజర్‌మెంట్స్ అంత క్లియర్‌గా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ క్యాన్ ఎలా అటాచ్ చేయాలనే దాని గురించి మాత్రమే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ నేను లెంత్ అయితే 25 పెట్టుకున్నానండి. బట్ ఫుల్ క్యాన్ స్కర్ట్‌కి ఏదైతే మనం లెహెంగా తీసుకుంటున్నామో దాని లెంత్ వచ్చేసరికి 25 అండి. దీంట్లో ఫోల్డింగ్‌కి పోను 24 ఇది వస్తుంది క్యాన్ స్కర్ట్ లెంత్. ఎప్పుడైనా సరే మనం మెయిన్ స్కర్ట్ లెంత్ కంటే ఒక 1/2 ఇంచ్ గానీ, 1 ఇంచ్ గానీ క్యాన్‌ది పైకే ఉండాలండి. బయటికి కనిపించకోకుండా. సో, అందుకని నేను 1 ఇంచ్ పైకి తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ లెంత్ మార్క్ చేసుకుంటే మనం కింద ఫోల్డింగ్ చేసుకునే పాటికి ఒక 1 ఇంచ్ పైకెళ్ళిపోతుంది. సో, 25 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత 24 ఇంచెస్‌కి వస్తుందండి. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న పీస్ అతుకు పడుతుందండి. ఇప్పుడు మనం దీనికి అటాచ్ చేసుకోవడం కోసం క్యాన్ మెజర్‌మెంట్స్ తీసుకుందామండి. క్యాన్ వచ్చేసరికి నేను ఫుల్ లెంత్ ఉన్నది 2 మీటర్స్ తీసుకున్నా. 2 మీటర్స్‌ని అటు ఎడ్జ్‌కి ఒక 10 ఇంచెస్, ఇటు ఎడ్జ్‌కి ఒక 10 ఇంచెస్ లాగా తీసుకున్నానండి. ఇది 4 మీటర్స్ అవుతుంది. మనం ఇంకా ఎక్కువ గేరా కావాలి, ఇంకా కొంచెం పఫీగా రావాలి లెహెంగా అనుకుంటే మనం ఇంకో 2 మీటర్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిల్లల స్కర్ట్‌కి 6 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నా అని చెప్పాను కదా! 10 ఇంచెస్ లెంగ్త్‌తోని క్యాన్ 4 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదండీ! దీన్ని మనము ఎంతైతే మన క్యాన్‌కి ఇప్పుడు 4 మీటర్స్‌కి కావాల్సినంత లెంత్‌లో వచ్చేలాగా మనం పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ లెంత్‌లో తీసుకుంటున్నానండి. 2 ఇంచెస్ లెంత్‌లోన చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మన 4 మీటర్స్ లెంత్‌కి కావాల్సిన పీసెస్‌ని కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కింద క్యాన్ ఏదైతే ఉంటుందో అది లెహెంగాస్‌కి ఇలా అతుక్కొని పోగులు లాంటివి అలాగే లాగేస్తూ ఉంటాయి కదండీ! అలా లాక్కోకుండా అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది ఇలాంటివి అటాచ్ చేసుకోవడం వల్ల. ఇది చాలా ఇంపార్టెంట్. బట్ కొంతమంది బొటిక్స్‌లోన అట్లాంటి వాటిలో ఏస్తారు గానీ అందరూ వేయరు. కానీ మనం ఇంట్లో కుట్టుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఇలాంటివి కంపల్సరీ మనం పాటించాలండి. సో, అందుకని నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా క్యాన్‌కి ఎంతైతే అవసరమవుతదో అంత క్లాత్ మనం పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి ఇలా. వీడియోలో చూపిస్తున్నట్టుగా. అంతేనండి. ఇప్పుడు కటింగ్ వరకు పూర్తయిపోయింది. స్టిచ్చింగ్ చూసేద్దాము. స్టిచ్చింగ్ వైస్ చూసుకుంటే క్యాన్‌ని మనము ఈ ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నావో అన్నీ పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇప్పుడు స్కర్ట్ కోసం కట్ చేసుకున్న దానికి చిన్న జాయింట్స్ పడతాయని చెప్పాను కదా! ఆ జాయింట్స్ మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. మినిమమ్ స్టిచ్చింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి జాయింట్స్ ఇవన్నీ అర్థమవుతాయి గానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా మనం రైట్ సైడ్‌లోన ఇది మెయిన్ పీస్ రైట్ సైడ్‌లో పెట్టుకొని ఏదైతే కట్ పీస్ ఉంటుందో అది రాంగ్ సైడ్‌లో పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలండి. అటాచ్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఒక స్టిచ్‌తోనే వదిలేకోకుండా పైన ఇంకో స్టిచ్ వేసుకోవడం వల్ల అక్కడ ఒక అతుకుందన్నది మనకు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం కానట్టుగా నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట. ఇలాగే 2 సైడ్స్ మనము జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఫోల్డింగ్‌లో పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్న దాన్ని మొత్తం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 సైడ్స్ జాయింట్స్ ఉన్నాయి కదా! ఒక సైడ్ మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసేసుకొని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఏ లెహెంగాస్‌కైనా, స్కర్ట్స్‌కైనా అండ్ ఫ్రాక్స్‌కైనా కంపల్సరీగా మనం క్యాన్ అటాచ్ చేయించుకుంటున్నామండి. మనకు అన్ని పార్టీ వేర్ లుక్‌లోనే కావాలనుకుంటున్నాం కదా! సో, వాటి కోసం ఈ క్యాన్ స్కర్ట్ చాలా యూస్ అవుతది. అండ్ ఇలా మనం కింది సైడ్‌కి వచ్చేసరికి గేరాకి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా డబుల్ ఫోల్డింగ్‌తోన.
ఇప్పుడు ఇందాక నేను కటింగ్‌లో ఎగ్జాక్ట్ స్కర్ట్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టుకున్నాను కదా! ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఒక 1 ఇంచు ఇలా తగ్గిపోతుందండి స్కర్ట్ లెంత్. ఇలా మొత్తం మనం స్టిచ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి పీసెస్ ఇందాక కట్ చేసుకున్నవి అన్నీ ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకొని ఈ క్యాన్ ఏదైతే ఉంటుందో 2 మీటర్స్‌లోనూ మనం 4 మీటర్స్ చేసుకున్నాం కదా! అటు సైడ్ ఎడ్జ్‌కి, ఇటు సైడ్ ఎడ్జ్‌కి కట్ చేసుకొని అవి 2 ఇలా కలిపి జాయిన్ చేసుకోవాలి. కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సాఫ్ట్ క్యాన్ తీసుకున్నాను. రఫ్‌గా ఉన్నదైతే ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఎడ్జ్‌కి కొంచెం గట్టిగా ఉండేలాగా ఇచ్చేసి ఉంటారండి. దాన్ని మనం ఎప్పుడైనా సరే పై సైడ్‌కి వేసుకోవాలి. అది మనకి కుచ్చుకోకుండా బాగా సాఫ్ట్‌గానే ఉంటది. అండ్ ఇటు సైడ్ కటింగ్ చేసుకున్న సైడ్ ఏదైతే ఉంటుందో అది కింది సైడ్‌కి వచ్చేలా చూసుకోవాలి. అది కుచ్చుకుంటూ ఉంటుంది. సో, అటు సైడు ఇది ఏదైతే ఉంటుందో క్యాన్ దాని కింది సైడు ఇలా క్లాత్‌ని పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో మనం ఇలా స్టిచ్ వేసుకోవాలండి. మొత్తం క్యాన్ మొత్తం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. క్యాన్‌కి రాంగ్ సైడ్‌లో ఇది అటాచ్ చేసుకోవాలి మనము. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా రివర్స్ చేసుకొని క్లాత్‌ని రైట్ సైడ్‌లోకి ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పైన మనము ఏవైనా అంచు మాదిరి ఉంటది కదా! లైనింగ్ క్లాత్‌లు కూడా ఒక ఎడ్జ్‌కి కొంచెం స్టిఫ్‌గా ఉంటది కదా! అలా ఉన్నదైతే ఏకంగా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. లేకోకుండా మనం కట్ చేసుకున్న పీసెస్ ఏవైతే ఉంటాయో అవి పోగులు పోతూ ఉంటాయి కాబట్టి కొంచెం నీట్ ఫినిషింగ్ కోసం లోపలికి చిన్నగా ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. అలా స్టిచ్ వేసుకున్నా నో ప్రాబ్లమ్. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ ఏదైనా సరే మనం నీట్‌గా స్టిచ్ చేసుకునే దాన్ని బట్టే లుక్ బావుంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయకోకుండా నీట్‌గా అది కొంచెం శ్రమ అనుకోకుండా లోపలికి అలా ఫోల్డ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చూడండి అక్కడ స్టిచ్ చేసేటప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ క్యాన్ ఏదైతే ఉందో మనం దీనికి ఇప్పుడు ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఫ్రిల్స్ ఏవైతే పెడతామో అవి బాక్స్ ప్లీట్స్ లాగా పెట్టాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అటు సైడు పాదం సైడు ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇటు సైడు ఫోల్డ్ చేయాలి. బాక్స్ ప్లీట్స్ అంటారు కదండీ! టైలరింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా అర్థమైపోతది ఇది. లేని వాళ్ళ కోసం వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు. ఇలా ఒకసారి అటు సైడు, ఒకసారి ఇటు సైడు ఫోల్డ్ చేయాలండి. ఒక ప్లీట్ రెడీ అవుతుందనమాట. అలా ఫోల్డ్ చేయడం వల్ల. ఇది కొంచెం ఎక్కువ వాల్యూమ్ యాడ్ చేస్తుందండి ఇలా ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల. నార్మల్ ప్లీట్స్ కంటే ఇవి కొంచెం ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ యాడ్ అయ్యి కొంచెం గుబ్బలాగా వస్తుందనమాట. సో, అందుకనే క్యాన్‌కని ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లీట్స్ పెట్టుకుంటేనే లుక్ బావుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాన్ మొత్తం ఇలాంటి ప్లీట్సే పెట్టేసుకోవాలి. బాక్స్ ప్లీట్స్. అండ్ మనం ఏదైతే క్యాన్ తీసుకుంటామో మన లెహెంగా స్కర్ట్ ఏదైతే ఉంటుందో దాని లోపల విడ్త్ ఎంతైతే ఉంటుందో అంతకు వచ్చేలాగా మనము నీట్‌గా ప్లీట్స్ పెట్టేసుకోవాలండి. మనము ఆ గేరాకు తగ్గట్టు ప్లీట్స్ పెట్టుకొని సెట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసి పెట్టుకున్న ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో దీన్ని క్లాత్‌కి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకోవడం కోసం మనం మార్కింగ్ వేసుకోవాలి. 10 ఇంచెస్‌కి క్లాత్ పైన ఇలా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. కింద ఎడ్జ్ నుంచి పైన 10 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ మీదకి మనం ఇలా పైన పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మన స్కర్ట్ ఏదైతే ఉంటుందో మనం లైనింగ్ పార్ట్ క్రేప్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని రైట్ సైడ్‌లో పెట్టుకొని దీన్ని ఇలా మనము అటాచ్ చేసిన క్లాత్ ఏదైతే ఉంటుందో అది పైకి వచ్చేలాగా పెట్టుకొని స్కర్ట్‌కి దీన్ని అటాచ్ చేస్తూ వెళ్ళాలండి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇలా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్‌గా అటాచ్ చేసేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయండి అటాచ్ చేసుకునేటప్పుడు. లాస్ట్‌లో ఎడ్జెస్‌ని మనము ఒక 2 ప్లీట్స్ వరకు ఉప్పి చిన్నగా పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లము. మనం ఎగ్జాక్ట్‌గా ప్లీట్స్ పెట్టలేం కదా! కొంచెం అటు ఇటు వచ్చినా కూడా మనం విప్పి నీట్‌గా పెట్టేసుకోవచ్చు. మనం స్కర్ట్‌కి అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి లుక్. ఇప్పుడు మనం మెయిన్ స్కర్ట్ ఏదైతే ఉందో దానికి దీని లోపల సైడ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాన్ పైకి వచ్చేలాగా ఆ క్యాన్ పైనే మనము ఏదైతే యూజ్ చేస్తుంటామో మనం ఇంకొక లైనింగ్ వేసుకునేలాగా ఉంటే సాటన్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సాటను దానిపైన మెయిన్ క్లాత్ ఇలా 3 ఒకదాని వెంట ఒకటి పెట్టుకొని నీట్‌గా అటాచ్ చేసేసుకోవాలండి. ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత మనము వేస్ట్ బెల్ట్ ఇలాంటివి అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే లెహెంగాకి మనం స్కర్ట్ అది నీట్‌గా ప్రాపర్‌గా అతికించుకునే విధానం ఇంతేనండి. చాలా సింపుల్.
దీనికి మనము బొటిక్స్లో స్టిచ్ చేస్తే వేలకు వేలు తీసుకుంటారండి. మనమే నీట్గా ఇంట్లో ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి ఈ వీడియో. ఇంతే ఈజీగా మనము క్యాన్ వేసి స్కర్ట్ రెడీ చేసుకోవచ్చు. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.